హలో ఫ్రెండ్స్, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం అయితే ఇంకొక 2 రోజులలో రిలీజ్ అవ్వబోతుంది. కానీ కొంతమంది పనిగట్టుకొని బాలకృష్ణ గారి మూవీని ట్రోల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ గారిని ట్రోల్ చేయడం జరుగుతుంది. ఒక్క 100 crores షేర్ మూవీ అయితే లేదు. మీరు రీసెంట్ టైమ్స్ లో హిట్స్ ఉన్నాయి, హిట్స్ మీద హిట్స్ ఉన్నాయి, ఏ సీనియర్ యాక్టర్ కి లేనన్ని హిట్స్ ఉన్నాయి, ఎన్ని హిట్స్ ఉన్నాయి ఏం లాభము, కేవలం 100 కోట్ల షేర్ ఉన్న మూవీ ఒకటి కూడా లేదు, అన్ని మూవీస్ గ్రాస్ మూవీసే అని చెప్పి కొంతమంది ఎగతాళి చేసి మన ఛానల్లో కూడా కామెంట్స్ చేస్తున్నారు. నార్మల్ గా కూడా కొంతమంది వీడియోస్ కూడా తీయడం అయితే జరుగుతుంది. అంటే బయ్యర్స్ లేక రేట్ కుదరట్లేదు ఇప్పుడున్న మూవీకి, దీంతో పాటుగా అన్ని కలెక్షన్స్ అయితే లేవని చెప్పి కొంతమంది అయితే పని కట్టుకొని ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, అది ఏంటనేది మన వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరీ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. మీరు చేస్తున్నారు కామెంట్స్ నాకు కనిపిస్తుంది. కామెంట్స్ లో కూడా చాలా మంది, నేను పోయిన వీడియోకి 100 కామెంట్స్ చేయమన్నాను, సో ఆ విధంగానే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ప్లీజ్ ఆ విధంగానే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి హైప్ కూడా చేయొచ్చు అన్నమాట. హైప్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మన వీడియో. ప్లీజ్ హైప్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అయితే కొంతమంది పని కట్టుకొని బాలకృష్ణ గారు అంటే కొన్ని ఇప్పుడు మనం సీనియర్స్ సూపర్ స్టార్స్ తోని మనం కంపేర్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే చిరంజీవి గారితో పాటు నాగార్జున గారు, దాంతో పాటు వెంకటేష్ గారితో అంటే ఏ సీనియర్ స్టార్స్ కి లేనని హిట్స్ అని చెప్పి చెప్తాం మన ఛానల్లో. ఏ సీనియర్ స్టార్స్ కి లేనని హిట్స్ బాలకృష్ణ గారికి ఉన్నాయి. వరుసగా 4 హిట్స్, సూపర్ డూపర్ హిట్స్, 100 crores ప్లస్ గ్రాస్ మూవీస్ అయితే కలెక్ట్ చేశాయి. ఇప్పుడైతే ఎవరంతా ఫామ్ లో అయితే లేరు. దీంతో పాటు ఈ అఖండ 2 పైన భారీ హోప్స్ ఉన్నాయి, భారీ బజ్ ఉంది. ఈ మూవీ ఈజీగా మంచి టాక్ వస్తే గనక 500 to 1000 crores వచ్చే ఛాన్సెస్ ఉంది. మైథాలజికల్ మూవీ, దీంతో పాటు నార్త్ ఆడియన్స్ లో ఇది పిచ్చి పిచ్చిగా ఎక్కిపోతుంది అని చెప్పి మన ఛానల్లో మనం రెగ్యులర్ గా వీడియోస్ తీస్తూ ఉంటాం. అయితే దీనికి కొంతమంది పని కట్టుకొని కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఎన్ని హిట్స్ ఉన్నాయి ఏం లాభము, ఒక హీరోకి, నేను పేరు మెన్షన్ చేయట్లేదు, ఆ హీరో పేరు, ఒక హీరోకి ఉన్న సగం మార్కెట్ లేదు, మీ హీరోకి వచ్చే కలెక్షన్స్ మా హీరో ఫ్లాప్ మూవీకి వచ్చే కలెక్షన్స్ తో సమానం అని చెప్పి కొంతమంది డిగ్రేడ్ చేయడము. దాంతో పాటు అసలు బాలకృష్ణ గారికి ఎన్ని హిట్లు వచ్చినా ఏం లాభము, 100 crores షేరే లేదు కదా అని చెప్పి మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అరే బాబు, నీకోటి చెప్పదలుచుకుంటాను. అఖండ మూవీ కోవిడ్ టైంలో వచ్చింది. అప్పుడే థియేటర్స్ ఓపెన్ చేశారు. కేవలం 50% ఆక్యుపెన్సీ. 50% ఆక్యుపెన్సీలో కూడా ఈ మూవీ 150 crores ప్లస్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ దాదాపు 200 కోట్లకు దగ్గరకు వచ్చింది ఈ మూవీ. అంటే 50% ఆక్యుపెన్సీ ఉండి టికెట్ రేట్స్ తక్కువ ఉంటేనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయంటే, ఒకవేళ అఖండ ఫస్ట్ మూవీ వచ్చేసి 100% ఆక్యుపెన్సీ ఉంచి వేరే ఇతర స్టార్ హీరోస్ ఉంటారు కదా, సో కాల్డ్ స్టార్ హీరోస్, ఇతర హీరోస్, వాళ్ళ టికెట్ ప్రైజెస్ లా ఈ మూవీ కూడా టికెట్ ప్రైజెస్ ఉన్నట్లు ఉంటే డెఫినెట్ గా ఈ మూవీ 100 కోట్లు కాదు 200 కోట్ల షేర్ వచ్చేది ఆ టైంలోనే. అది కేవలం రీజనల్ మూవీ. మళ్ళీ ఆ టైంలో మనము పాన్ ఇండియా రిలీజ్ చేయలేదు, పాన్ ఇండియా గురించి కూడా ఆలోచించలేదు అఖండ మూవీ. సో ఆ టైంలోనే అన్ని క్రోడ్స్ అది రాబట్టింది. ఇంకొకటి నెక్స్ట్ వీరసింహారెడ్డి హ్యూజ్ కాంపిటీషన్ లో వచ్చింది. వీరసింహారెడ్డి కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన ఆ టైంలో వాల్తేరు వీరే అని చెప్పి ఇంకా 3-4 మూవీస్ ఉండే. సంక్రాంతి టైము థియేటర్ అలొకేషన్ అనేది తక్కువ అయినప్పటికీ కూడా 100 కోట్ల గ్రాస్ ని సాధించింది. సరే, వీరసింహారెడ్డి అంటారా, అది మల్టీ స్టారర్ మూవీ. అందులో కేవలం చిరంజీవి గారే కాదు, రవితేజ గారు కూడా ఉన్నారు. సో ఆ మూవీ ముఖ్యంగా హిట్ కావడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన భగవత్ కేసరి కూడా అది ఒక ఫెస్టివల్ మోడ్ లో వచ్చింది. దానికి కూడా హై కాంపిటీషన్, థియేటర్ అలొకేషన్ అనేది తక్కువ అయినా కూడా మంచి కంటెంట్, సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్ తీసుకొచ్చిన మూవీ అది. అది కూడా 100 crores క్రాస్ అయితే వచ్చింది. ఆ తర్వాత వచ్చింది డాకు మహారాజ్ కి ముందు, అంటే కొన్ని 3-4 రోజుల ముందే ఒక మూవీ వచ్చింది, భారీ బడ్జెట్ మూవీ. సో అదైతే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది, అది మనందరికీ తెలుసు. ఆ తర్వాత డాకు మహారాజ్ వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది, 2 మూవీస్ వచ్చాయి.
అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సంక్రాంతి అనగానే మనకు హెవీ మూవీస్ ఉంటాయి. దానికి తగ్గట్టు థియేటర్ అలొకేషన్ అనేది తక్కువ జరుగుతుంది. సో ఇనిషియల్ డేస్ లో థియేటర్ అలొకేషన్ అనేది తక్కువనే జరిగింది. డాకు మహారాజ్ కి తక్కువనే జరిగింది అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా తక్కువనే జరిగింది. అయితే అప్పుడు దిల్ రాజు గారు 2 మూవీస్ కి అంటే ఏదైతే గేమ్ చేంజర్ ఉందిగా దానికి ఆయనే డిస్ట్రిబ్యూషన్ నైజాం లో కానివ్వండి అండ్ ఆయన ప్రొడ్యూసర్. దాంతో పాటు ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయనే డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆయన్నే ప్రొడ్యూసర్ కూడా. సో దాంతో ఏమైపోయింది, ఏవైతే ఎక్కువ స్క్రీన్స్ లలో గేమ్ చేంజర్ అప్పుడు రిలీజ్ అయిందో ఆ థియేటర్స్ అన్ని దాని తర్వాత ఒక్కసారిగానే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆ కామెడీ కానివ్వండి ఆ ఫ్యామిలీ మూవీ ఉండడం వల్ల ఈజీగా కనెక్ట్ అయింది. దానికి థియేటర్స్ ఎక్కువ దొరకడం వల్ల అది మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. దాదాపు 300 కోట్ల గ్రాస్ మూవీ. అంతకు ముందు వరకు వెంకటేష్ గారికి 50 crores గ్రాస్ అనేది చాలా అంటే F2 అనేది మల్టీ స్టార్ మళ్ళీ F2 అనలేదు, నువ్వు F3 అనలేదు, 100 crores ఉన్నాయి కదా అని అనొచ్చు. బట్ అవన్నీ మల్టీ స్టార్ మూవీస్. అది ఎవరు చేపట్టి నడిచింది ఎవరు కామెడీ అనేది కాకుండా అవి మల్టీ స్టారర్ మూవీస్. సో మల్టీ స్టారర్ మూవీస్ అని అన్నప్పుడు ఇద్దరికి వెళ్ళిపోతుంది దాని క్రెడిట్ అంతా. సో దాన్ని మనం వెంకటేష్ గారి మూవీ అనేది చూడొద్దు. సో అంతకు ముందు వచ్చిన మూవీస్ 50 crores షేర్ కూడా లేని మూవీస్ వెంకటేష్ గారి కూడా ఉన్నాయి. సో వెంకటేష్ గారిని డిగ్రేడ్ చేయట్లేదు, నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ కి సీనియర్ హీరోస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. సో ఆ తర్వాత బాలయ్య గారి మూవీ ఉంది, అది కూడా 150 crores ప్లస్ గ్రాస్ అయితే సాధించింది. డాకు మహారాజ్ లిమిటెడ్ స్క్రీన్స్ ఉన్నాయి, హెవీ కాంపిటీషన్ ఉంది. అప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కి ఎక్కువ స్క్రీన్స్ తర్వాత దొరికాయి, ఫస్ట్ దొరకలేదు తర్వాత దొరికాయి ఎక్కువ స్క్రీన్స్. యూనామినస్ హిట్ టాక్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడం వల్ల దీనికి అన్ని స్క్రీన్స్ దొరకపోవడం వల్ల అది సంక్రాంతికి అంటే బిగ్గెస్ట్ హిట్ అది అయిపోయింది. ఆ తర్వాత డాకు మహారాజ్ అయితే అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతున్నాయి, దీంతో పాటు నార్త్ ఇండియాలో రిలీజ్ అవుతుంది, భారీ హైప్ ఉంది, బజ్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అఖండకి సీక్వెల్ ఇది. సో ఒక సూపర్ హిట్ మూవీకి ఒక అంటే ఇండస్ట్రీకి కొత్త తలుపులు తెరిచింది కోవిడ్ టైంలో. అలాంటి మూవీకి సీక్వెల్ అన్నప్పుడు ఒక రేంజ్ లో బజ్, దానికి తగ్గట్టు దీంట్లో మైథాలజీ ఉంది, దాంతో పాటు పురాణాల్స్ గురించి సనాతన ధర్మం గురించి మళ్ళీ బాలకృష్ణ గారి అభిమానులు ఏదైతే కోరుకుంటారో తెలుగు అభిమానులు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది ఇందులో. ముఖ్యంగా అఖండకి సీక్వెల్. సో బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ అనగానే ఒక రేంజ్ మైనియా అయితే ఉంటుంది, ఎందుకంటే హిట్ కాంబినేషన్ ఇది 4వ మూవీ. సో ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుందని చెప్పి కోరుకుంటాం. దాంతో పాటు తమన్ మ్యూజిక్, ఇది వరకు మూవీస్ లో కూడా తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు అనేది మనందరికీ తెలుసు. సో ఏ విధంగా తమన్ ట్యూన్స్ ఉంటాయి అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు. దీంతో పాటు కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒకే మాట చెప్పదలుచుకుంటున్నా. సరే బాలకృష్ణ గారు అంటే సీనియర్ స్టార్స్ లలో గురించి మనం మాట్లాడుకుంటాం, అంటే సీనియర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సీనియర్ సూపర్ స్టార్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, ఆ నలుగురు గురించి. కానీ ఇప్పటి వరకు నేను డిగ్రేడ్ చేయట్లేదు, చెప్తున్నా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇప్పటి వరకు కేవలము ఒకే 100 crores షేర్ ఉన్న హీరో, అది కూడా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రోల్ చేయడం జరిగింది. 100 crores షేర్ మూవీ ఒక్కట్లేదు, మళ్ళీ టాలీవుడ్ నెంబర్ 1 అని చెప్తారని చెప్పి ఎంతో మంది ట్రోల్ చేశారు. ట్రోల్ చేసినంత మాత్రాన అసలు టైప్ 2 హీరో, టైప్ 3 హీరో, ఎందుకంటే టైప్ 2 హీరోస్ కూడా 100 crores ఉన్నాయి, టైప్ 3 హీరోస్ కూడా 100 crores ఉన్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ రేంజ్ కే అసలు ఆయన టైర్ 1 కాదు, నెంబర్ 1 కాదు అని చెప్పి కొంతమంది ట్రోల్ చేశారు. మరి నిజంగానే మరి ఆయన టైప్ 2 టైప్ 3 కలెక్షన్స్ ఏముందబ్బా, ఒక మూవీకి దానికి తగ్గట్టు మార్కెట్, దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ వస్తే ఈజీగా వస్తుంది. కానీ మంచి మూవీ అని పేరు రావడం, మంచి యాక్టర్ అని పేరు రావడం అనేది చాలా కష్టం. సో పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటిదో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ క్రేజ్ ఏంటిదో మన అందరికీ తెలుసు. సో ఆయనని పట్టుకొని అలా ట్రోల్ చేశారు. దాని తర్వాత ఏమైంది, 300 కోట్ల గ్రాస్ ని సంపాదించింది ఓజీ మూవీ. అది ఒక నార్మల్ కంటెంట్ తో, అంటే ఒక రొటీన్ కంటెంట్ తో అన్ని క్రోడ్స్ సాధించింది. అంటే ఒక సినిమా చాలు, స్టార్ హీరోస్ కి, నెంబర్ 1 హీరోస్ కి ఒక సినిమా చాలు. అలాగే బాలకృష్ణ గారికి కూడా ఈ సినిమా అది అవ్వబోతుంది. అంటే ఇది వరకు థియేటర్స్, కాంపిటీషన్, లిమిటెడ్ అలొకేషన్స్ ఉండడం వల్ల అది అలా జరిగింది. కానీ ఈ మూవీ కూడా
అలానే ఓజీ ఏ టైంలో అయితే ఎలాగైతే కాంపిటీషన్ లేకుండా వచ్చి ఇన్ని కోట్లు సంపాదించిందో సేమ్ పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఏంటిదో చూపించింది ఆ మూవీలో. ఈ మూవీలో బాలకృష్ణ గారి స్టార్డమ్ ఏంటిది. అరే మీకు ఒకటి చెప్పనా, సమరసింహారెడ్డి ఆ టైంలో సినిమా టికెట్స్ దొరకకపోతే సినిమా టికెట్స్ కోసం మర్డర్స్ జరిగాయి. బాలకృష్ణ గారి సినిమా టికెట్స్ కోసం. ఏం మాట్లాడుతాను మీరు, 100 crores షేర్ లేదని. ఈ మూవీతో తీరిపోతుంది ఆ దూల అందరికి. ఈ మూవీతోని 100 crores షేర్ కాదు, ఏకంగా 500 crores గ్రాస్ ఖచ్చితంగా సంపాదిస్తుంది ఈ మూవీ. 500, 300 నుంచి 350 crores, 400 crores మధ్యలో షేర్ వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ కొన్న కంటెంట్ అటువంటిది. అంటే కేవలం బాలకృష్ణ గారనే కాదు, ఈ మూవీ కంటెంట్ అటువంటిది. హిట్ కాంబినేషన్, మ్యూజిక్ బాగున్నది. ఇప్పుడు రీసెంట్ గా జూక్ బాక్స్ కూడా రిలీజ్ అయింది. ఇంత మంచి సాంగ్స్ పెట్టుకొని ఎందుకు రిలీజ్ చేయదన్నా అన్నట్టు మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. కంప్లీట్ గా డివోషనల్ సాంగ్స్ ఉన్నాయి, మాస్ ఎలివేషన్స్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి. సో ఇలాంటి సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అండ్ అందరి సరదాలు తీర్చేస్తుంది. ఏదైతే 100 crores షేర్ లేదని అన్నారు కదా, దానికి రెట్టింపు షేర్ అయితే ఈ మూవీతో రాబోతుంది. సో కొంతమందికి ఎడమండాలో ఆడ మండుతూ ఉంటుంది. సో మండని మనం ఏం చేయలేం, బంధాలు రాసుకోండి, లేకుంటే పెరుగు తినండి, చల్ల తాగండి. నేనేం చేయలేను, ఈ మూవీతో తీరబోతుంది. అంతే గాయస్. ఈ వీడియోకి ఇంతే గాయస్. మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత దూరం వరకు చూశారంటే డెఫినెట్ గా నచ్చిందని ఆశిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా చాలా బూస్టప్ గా ఉంటుంది. మీ లైక్స్, కామెంట్స్ చేస్తే నాకు నా ఈ కంటెంట్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. హైప్ ఆప్షన్ ఉంది, హైప్ చేయండి. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.